ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దామోదర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడున్న పరిస్థితులలో ఇక సరే కొన్ని అనుకున్న ఇంకా అమలు చేయలేదు, చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకైతే అనుకున్నట్టుగా ఏం లేదు, ఇచ్చిన వాగ్దానాలు ఏ అమలు పరచలేదు. కొన్ని జరిగినాయి కదా, ఈ కరెంట్ అయితే కానీ గ్యాస్ జరిగినాయి, కొన్ని జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, అవి జరగాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన ఓకే, ఆయన పరిపాలన ఓకే, ఆయన విధానం ఓకే అన్నారా, ఈయనది ఓకే. కానీ ఇంకా ఈయన అమలు పరచాల్సినవి చాలా ఉన్నాయి, అవి అమలు పరచాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నమస్తే అమ్మా. పేరమ్మా? సరిత. ఏం చేశారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే పర్లేదు, ఈ రేవంత్ రెడ్డి గారి కన్నా కొద్దిగా కేసీఆర్ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అంటే పథకాలు అనేవి ఇంకా అమలు కాలేదు కదా, మహిళలకి టైం ఉంది కదా. డబుల్ బెడ్రూమ్ ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు, పేరు వచ్చే వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి రావట్లేదు. కేసీఆర్ పాలనలో రాలే, ఈయన పాలనలో రాలే, మాకేం లేదు అనుకున్న నా అభిప్రాయం అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంకా ఆయన పాలన అంటే ఇక ఆయన పాలన అలానే ఉంది, వచ్చే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, ఏం లేదు పేదవాళ్ళకి ఏం లేదు. ఈ పెన్షన్లు పెంచుతా అన్నారు, ఈయన పెంచలేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వీరారెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది, రుణమాఫీ ఇచ్చిండు. ఇప్పుడు అంతకుముందు చేసిన ఆయన అప్పులు తెడుతుండు, రైతు భరోసా బస్సు ఫ్రీ నడుస్తూనే ఉండు, రైతు బంధు కూడా పడుతూనే ఉన్నాయి అందరికీ, పర్వాలేదు మంచిగా ఉంది. ఇక ఆయన కొంతమంది ఏదో అంటుంటారు, ఆయన వచ్చి 12 నెలలు కాలేదు అప్పుడే ఏం చేయపోయిండు, 10 ఏళ్ళు ఉన్నోడే ఏం చేయలేదు, అప్పు తెచ్చి పెట్టిండు. ఇటు అప్పు తీర్పాలి, ఇటు పరిపాలన తీయాలి, సంసారం పర్వాలేదు. సరే ముందు ఇంకా 4-3 సంవత్సరాలు ఛాన్స్ ఉంది, ఈ లోపల బాగానే ఆయన కవరప్ అవుతాడు, మంచిగా నడిపిస్తాడు, ఏం బాగాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అన్నీ చేసిండు, అంతకుముందు సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టిండు, మరి తర్వాత సరిపోయిన అప్పు చేసి పెట్టిండు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈయన అప్పు జరపలేక వస్తుండు, ఆయన చేసిన అప్పు ఈయన తీరుతుండు. మరి కూడా ఈ బస్సుకి అయితేంది, రుణమాఫీ అయితేంది, ఈ రైతు బంధు ఇవన్నీ మళ్ళీ వెళ్ళాలి సంసారం. జనందాలు ఏమంటారు, ఆయన పరిపాలన కొంచెం చేయట్లేదు, నడిపేయట్లేదు అనేది మళ్ళీ విరక్త. బాగానే ఉంది, ఇప్పుడు బస్సు ఫ్రీ, గ్యాసులు పడుతూనే ఉన్నాయి, రైతు బంధు వస్తూనే ఉన్నాయి. అంటే కొంచెం అట్లాగే వెనక ముందు అయితే మన అయితే అడప పెట్టలే కదా, ఈ 1 సంవత్సరం అయితే ఆయన ముందు నుంచి బ్రహ్మాండంగా నడుపుతాడు. ఈ రుణమాఫీ చేయబట్టి ఆయన కొంచెం వెనకబట్టి పట్టిండు. బడ్జెట్ ఉండాలి కదా, బడ్జెట్ ఈ సంవత్సరం లోపల ఆయన అంతా కూరుకుంటాడు, ఏం కాదు. తర్వాత ముందు రైతు బంధు పడుతుంది, పింఛన్లు ఇస్తాడు, అన్నీ కరెక్టే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇప్పుడు మంచిగానే ఉంది పాలన, కానీ బస్సులు పెట్టుడు మంచిగా లేదు, వచ్చే డబ్బులన్నీ అనవసరంగా అది వాళ్ళకి కోలిచ్చిరో చాలా మనకు తెలియదు, కానీ అదైతే వేస్టే. ఇప్పుడు రైతు పూర్వకంగా పోతే రుణమాఫీ చేసిండు, బాగానే ఉంది, కానీ 2 లక్షలు రుణమాఫీ చేయడం వల్ల మళ్ళీ మైనస్ వచ్చింది. అదొకటి మిస్ అయింది, అదొకటి ఇదొకటి, ఏది బస్సులతో ఒకటి. తర్వాత రైతులకు రైతు బంధు వేయట్లేడు, రైతు బంధు వేయట్లే, అదొకటి మైనస్ అయింది. అందువల్ల జనానికి మంచిగా అనిపించట్లే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు పెట్టి అమ్మంటే పెట్టకపోయా, కానీ రోజు పెట్టి అమ్మ ఎందుకు పెట్టలేదు అన్నట్టు, రోజు పెట్టి అమ్మ అన్నట్టు అయింది. అది అట్లా అయ్యి ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. ఎక్కువ రైతులకు ఇబ్బంది అవుతుంది, రైతుల వల్ల నష్టం అవుతుంది. అలానే ఒక్క పంటలకు కూడా రేట్లు లేవు, ఏ దానికి కూడా పెసాలు కానీ, కందులు కానీ, వడ్లు కానీ, నువ్వు ఏ వస్తువు అమ్ముకున్నా రైతులకు దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. ఉదాహరణకు మిర్చి పోయిన సంవత్సరం వేసినాం మేము, 20,000 కింటా పోయింది, ఈ సంవత్సరం 10,000కి అమ్మి వచ్చినాం. అంటే ఎంత నష్టపోయినట్టు రైతు. ఇటు రైతు బంధు పోయింది, రుణమాఫీ అంటే కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు, తర్వాత ఒక భాగం. అసలు రుణమాఫీ చేయకపోయినా, ఈ బస్సులు పెట్టకపోయినా, తర్వాత రైతు బంధు వేయకపోయినా బాధ లేదు, కానీ గిట్టుబాటు ధర లేకపోవడం పెద్ద మైనస్. దానివల్ల మాత్రం చాలా మైనస్. ఎందుకంటే 75% రైతులే ఉన్నారు, వ్యవసాయం చేసుకుంది. ఎవడు బతకడు, ఎవడు పైసలు తింటాడా? పైసలు తినడు కదా, పైసలు తినడు, బియ్యం తినాలి, ఒడ్లు పండాలి, బియ్యం తినాలి, అన్నం తినాలంటే ఒడ్లు పండాలి. కాబట్టి ఆ ఒడ్లు పండియడానికి రైతు ముందుకు రాకుండా అవుతాడు. చంద్రబాబు ప్రభుత్వం అలా ఎందుకు ఆ వ్యవసాయం ఓడి చేయమంటున్నాడు చంద్రబాబు అన్నట్టే. ఇప్పుడు వీళ్ళు అనట్లేరు, కానీ అట్టే చేస్తారు, తిట్టపోరని ఏదో చేతనం ఉంటుందిగా, అట చేస్తారు. రైతులకు ఏ విధంగా కూడా లాభం లేదు, ఏ పంట అమ్మినా
కనీసం ఒక ఎకరం పెసళ్ళు వేస్తే 3 బస్తాలే పండుతాయి. అది 5,000 కింటు ఉంటే ఎన్ని వేలు వస్తాయని 15,000 వస్తాయి 3 బస్తాలకు 3 క్వింటాలు అయితే 15,000తోని ఆయన పెళ్ళం పిల్లలు చదివి పిల్లలు చదివించి చేయగలుగుతారా? వెనకటి రోజులలో అయితే ఒక 5 గుండల జొన్నలు పండితే ఒక ఇయర్ మొత్తం బతికేటోళ్ళు, నొప్పి లేదు రోగం లేదు, సంవత్సరం అంతా బతికేటోళ్ళు. ఇప్పుడు వాడికి ఒక 10 లక్షలు వచ్చినా కూడా ఒకరోజు జ్వరం వచ్చిందంటే ఆ 10 లక్షలు అయిపోతుంది. అలానే ఈ వ్యవసాయం చేసుకునే రైతులు మొత్తం భూమి మీద ఆధారపడి బతికేటోళ్ళు మొత్తం నష్టమే. నష్టం అంటే రైతు పంట పడినప్పుడు దేశం అంతా లాభం నష్టమే కదా. రైతును కాపాడాలి, రైతును కాపాడట్లే ఏ గవర్నమెంట్ వచ్చినా. అది ముఖ్య ఉద్దేశం. దానివల్ల ఈ పరిపాలనా విధానం అంతకుముందు ఏమనుకున్నామంటే అది కేసీఆర్ ఉండగా ఉద్యోగాలది టీఎస్పీఎస్ ఆఫీసుల పేపర్ అవుట్ అయింది, పేపర్ అమ్ముకోరు. మరి పిల్లలకు ఉద్యోగాలు 10 సంవత్సరాలు వేయలేదు. ఆ 10 సంవత్సరాలు వేయకపోవడం వల్ల చాలా లాస్ అయిపోయింది పిల్లలు. చాలామంది చనిపోయిన వాళ్ళు. ఆ తెలంగాణ కోసం పిల్లలు ఎంతో పాటుపడి తెలంగాణ కోసం చచ్చినోళ్ళు ఉన్నారు. బతికినోడేమో తెలంగాణ తెచ్చినట్టు కానీ చచ్చినోడు తెలంగాణ తెచ్చినోడు. కానీ వాడు చచ్చినోడు వీడు బతికుని నేను తెచ్చినా అంటాడు. కానీ వీడిగా తెచ్చింది ఆడు, చచ్చినోడే తెచ్చింది. కానీ వాళ్ళేమో బలిదానాలు ఆగమైపోతే వీళ్ళేమో సంపాదించుకొని బతుకుతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమన్నా బాగుపడతామంటే ఇల్లా లేదు, ఆ ప్రభుత్వంలో ఏమైనా బాగుపడతామంటే అల్లా లేదు. ఎల్లా కూడా మైనసే. ప్రభుత్వం చేయాలనేటోళ్ళు ఒక సలహా ఉని చేస్తుర్రో లేక చేస్తుర్రో తెలియదు, కానీ ఎవరి పరిపాలన చూసినా బాలే. థ్యాంక్ యూ సార్.